టెస్ట్ ఎలా ఉంటుందంటే అండి, ఎప్పుడు కూడా మనం ఒక చోటనే పెట్టుకొని ఉంటే అందరినీ అక్కడికి రమ్మని అక్కడే శాంపుల్ తీస్తామనేది ఉండకూడదు. మనం ప్రజలకి దగ్గరలో వాళ్ళకి కన్వీనియన్స్ తో ఉండాలి మనం. అటువంటి ఉద్దేశంలో ఏంటంటే ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మోడల్ ఎనీ డయాగ్నోస్టిక్ ఇండస్ట్రీ, దాన్ని ఏమంటారంటే హబ్ అండ్ స్పోక్ మోడల్ అంటారు. హబ్ అంటే ఏంటంటే అత్యాధునికమైన అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనము కాస్ట్లీ కాబట్టి ప్రతి చోట పెట్టలేము. అది ఒక టెరిటరీ మనం తీసుకున్నాం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్త్ ఆంధ్ర వైజాగ్ ని హెడ్ క్వార్టర్స్ కింద పెట్టుకుంటే వీ కెన్ కవర్ డిస్ట్రిక్ట్స్ అప్ టు 50 కిలోమీటర్స్ 50 to 100 కిలోమీటర్స్ రేంజ్ లో ఆ సిటీస్ అన్ని మనం కవర్ చేసుకోవచ్చు. అప్పుడు హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఒక హబ్ క్రియేట్ చేసామంటే ఆ హబ్ లో అత్యాధునికమైన అడ్వాన్స్డ్ టెస్టింగ్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ క్రియేట్ చేస్తాం. దాని చుట్టూతా కొన్ని బ్రాంచెస్ పెడతాం వేర్ బేసిక్ టెస్ట్ ఆర్ డన్. ఒక 20 కిలోమీటర్ల రేడియస్ లోను బేసిక్ టెస్టులు చేయడానికి, బేసిక్ రేడియాలజీ చేయడానికి ఒక టెస్టులు పెడతాం. అలా మా మోడల్ కూడా దానిలోనే వర్కౌట్ అవుతుంది. దానికంటే కూడా ఒక 20 కిలోమీటర్లు, ఒక 50 కిలోమీటర్ల రేంజ్ లో కొన్ని కలెక్షన్ పాయింట్స్ పెట్టుకుంటాం. అక్కడ ఏంటంటే ప్రజలకి సౌకర్యార్థం వాళ్ళు అన్ని ఏదైనా ఒక చిన్న టెస్ట్ కావాలంటే దే మే ఆస్క్ ఫర్ ఎ హోమ్ కలెక్షన్ ఆల్సో. అక్కడ నుంచి మా స్టాఫ్ ఆ కలెక్షన్ పాయింట్ నుంచి దే విల్ గో అండ్ కలెక్ట్ ఎట్ దేర్ హోమ్స్ ఆల్సో. మనది ఎప్పుడు కూడా నెక్స్ట్ డోర్ లో ఉన్నట్టు మనం వాళ్ళకి ఆ కన్వీనియన్స్ ఇవ్వాలి, ఆ కంఫర్ట్ ఇవ్వాలి అంటే మనము వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఎ పేషెంట్ కమింగ్ ఫ్రమ్ 50 కిలోమీటర్ 100 కిలోమీటర్ ఫర్ డయాగ్నోస్టిక్ టెస్ట్.